హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఇటీవల కాలంలో చూస్తున్నాం శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, రిజర్వ్ బ్యాంకుకు 25వ గవర్నర్. మరి ఈయన ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్య కార్యదర్శిగా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు మాజీ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ గారినే ప్రిన్సిపల్ సెక్రటరీ నియమించుకోవడం జరిగింది? ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏమి, ఆయన గొప్పదనం ఏమి, ఆయనకు ఇచ్చిన అవార్డ్స్ ఏమి, ఇవి ఇక్కడ చూడబోతున్నాం. వాటితో పాటుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారా, కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు బిట్ అడిగే అవకాశం ఉంది. మరి ఈ యొక్క మ్యాటర్ చూడబోయే ముందుగా నేను మీకు 3 క్వశ్చన్స్ అడుగుతున్నా. అయిపోయే లోపల ఈ యొక్క దానికి సమాధానం ట్రై చేయండి, కింద కమెంట్ తెలియపరచండి. 1, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? తర్వాత ఫస్ట్ నేషనల్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో మొట్టమొదటిగా ఏ బ్యాంకు జాతీయకరణ చేయబడింది? ఈ 3 కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ తెలియజేయండి. ఫైనల్గా ఆన్సర్ కూడా మనం చూస్తే ఇక్కడ వై పిఎం నరేంద్ర మోడీ అపాయింటెడ్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యాజ్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ. చూస్తే ఇక్కడ ఎందుకు ఈయన నియమించడం జరిగిందంటే కీ ఫిగర్ ఇన్ ఎకనమిక్ పాలసీ. సో ఎకనమిక్ పాలసీలో ఈయన చాలా ప్రాముఖ్యుడు. అదే మాదిరిగా సర్వ్డ్ యాజ్ ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ అండ్ రిప్రజెంటెడ్ ఇండియా అట్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరమ్స్. ఈయన గతంలో ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అదే మాదిరిగా గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరమ్స్ నందు ఇండియా తరపున రిప్రజెంట్ అంటే ప్రాతినిధ్యం కూడా వహించడం జరిగింది. సో దాంతోపాటుగా విశేష అనుభవం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 6 సంవత్సరాల పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఎందుకంటే ఇక 6 సంవత్సరాలు అనేది ఆశ్చర్యమైన వ్యవహారం కాదు. లాంగెస్ట్ 7 years ఉంటే మరి సెకండ్ లాంగెస్ట్ 6 సంవత్సరాలు, ఏకంగా 6 సంవత్సరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసినప్పుడు విశేషమైన అనుభవం ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11th December 2028 నుంచి 10th December 2024 వరకు మనం చూసాం. 2018లో వచ్చారు అంటే 10th December 2018 వరకు ఊర్జిత్ పటేల్ గారు ఉన్నారు. మరి ఆయన ఉన్నట్లుండి నిష్క్రమించడంతో సో ఊర్జిత్ పటేల్ గారు ఆయన టెన్యూర్ అయిపోకముందే ఆయన ఉన్నట్లుండి నిష్క్రమించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏరి కోరి శక్తికాంత దాస్ ఇతని శక్తివంతుడు, బ్యాంకింగ్ వ్యవస్థకి ఇటువంటి వ్యక్తి కావాలి అని ఏరి కోరి చేసుకోవడం జరిగింది. 2021లో ఆయన టెన్యూర్ అయిపోయింది 3 సంవత్సరాలు. తిరిగి 3 ఏళ్ళు ఆయన తిరిగి రెండోసారి కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 10th December 2024 వరకు సుదీర్ఘంగా 6 సంవత్సరాల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేయడం సుదీర్ఘమైన అనుభవం. దాంతోపాటుగా మనకందరికీ తెలుసు 2020, 2021, 2022లో కరోనా అటాక్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అటువంటి సందర్భాలలో కూడా ప్రతి దేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అయితేనేమి తమ యొక్క ఎకనామిక్ అయితేనేమి కుప్ప కూలిపోయింది. కానీ ఒక ఇండియా తప్ప, ఇండియా మాత్రం ఎక్కడ కూడా తొనకలేదు, బెనకలేదు. కొంచెం అయితే డౌన్ఫాల్ అయింది. కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే మన యొక్క ఎకానమీ స్ట్రాంగ్గా స్ట్రెంత్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాగా స్ట్రెంత్ తయారైపోయింది. దానికి మెయిన్ కారకుడు ఎవరంటే శక్తికాంత దాస్ అని చెప్పచ్చు మనం. మరి ఈయన అదే కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా ఉన్నటువంటి అనుభవం ఉంది. మరియు ఇండియా షెర్పా టు G20. సో G20 సమావేశాలు 2023 ఇండియాలో జరిగాయన్నమాట. దానికి షెర్పాగా గాను కూడా ఈయన వ్యవహరించారు. మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా శక్తికాంత దాస్ గారు మనకి ఇండియన్ ఎకానమీ ఒక మంచి పొజిషన్ నిలబెట్టారనమాట. అది కాకుండా ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్ పనిచేయడంతో పాటుగా ఈయన వచ్చిన అవార్డ్స్ ఒకసారి చూసినట్టయితే దిమ్మ తిరిగిపోవాలంతే. టాప్ సెంట్రల్ బ్యాంకర్ బై ది US బేస్డ్ గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ 2024. సో 2024 సంవత్సరంలో US బేస్డ్గా ఉన్నటువంటి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్లు అంటే ఇండియా, అమెరికా, కెనడా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇది అన్ని రకాల బ్యాంక్స్ అన్నీ కూడా కలుపుకుంటే అంతే కదా. మన బ్యాంకింగ్లో సెంట్రల్ బ్యాంక్ ఏది మనకి ఇండియాలో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా ప్రతి దేశంలో కూడా ఆ యొక్క బ్యాంకులో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ అన్ని బ్యాంకర్స్లో కూడా చూస్తే
టాప్ సెంట్రల్ బ్యాంకర్ అనే అవార్డు పొందడం జరిగింది 2024. ఎవరి చేత అంటే యుఎస్ బేస్డ్ గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ తరపున. అదే మాదిరిగా గవర్నర్ ఆఫ్ ద ఇయర్ 2023 చూసారా, గవర్నర్ ఆఫ్ ది ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్స్ ఉన్నట్టు దాంట్లో గవర్నర్ ఆఫ్ ఇండియా 2023 ఇది ఎవరు ఇచ్చారంటే లండన్ బేస్డ్ ఫినాన్షియల్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ అనే మ్యాగజైన్ ఇవ్వడం జరిగింది. మరియు సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ ఏషియా పసిఫిక్ 2020లో అవార్డు రావడం జరిగింది. మరి చూస్తే రేటెడ్ అట్ ఇన్ ద గ్లోబల్ ఫినాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023 అండ్ 2024. 2023 మరియు 2024లో వరుసగా అయిన రేటెడ్ సాధించడం జరిగింది ఫినాన్స్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. మరియు సెకండ్ లాంగెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టే శక్తికాంత దాస్ గారిని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏరి కోరి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్కు నియమించడం జరిగింది. మరి చూస్తే దీంతో పాటుగా మళ్ళీ మనకు చూడాల్సిందే, మరి శక్తికాంత దాస్ గారు గవర్నర్గా ఉండి పిఎస్ కావడం జరిగింది. ఓకే, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉండి ప్రధాని అయినా ఎవరైనా ఉండంటే ఎస్ ఉన్నారు, ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మనం చూసాం 1991లో పివి నరసింహారావు గారు మన దేశ ప్రధాని. అప్పుడు ఏరి కోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఫినాన్స్ మినిస్టర్గా నియమించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫినాన్స్ మినిస్టర్ పివి నరసింహారావు గారి యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానిగా కూడా, అంటే దేశానికి 15వ ప్రధానిగా కూడా సేవలు అందించారు. మనం గమనించాల్సింది ఏమంటే గవర్నర్ టు పిఎం అయిన వ్యక్తి ఎవరంటే మనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15th గవర్నర్గా పనిచేశారు. అదే మాదిరిగా పిఎంగా కూడా 15th. అయితే మన దేశానికి 16వ ప్రధానమంత్రి ఎవరంటే 2 టర్మ్స్, 3వ టర్మ్లో కూడా 16వ ప్రధానమంత్రిగా మనకు నరేంద్ర మోడీ గారు కొనసాగుతూ ఉన్నారన్నమాట. మరి లాంగెస్ట్ సర్వింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే రామారావు. మన రామారావు గారి పేరు గుర్తుపెట్టుకోండి. మన ఎన్టీ రామారావు గారు సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి అటు గుర్తుపెట్టుకుంటే బెనగల్ రామారావు ఈయన 7 years 197 days పనిచేయడం జరిగింది. మరి సెకండ్ లాంగెస్ట్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఈయన 6 సంవత్సరాలు పనిచేయడం, ఎగ్జాక్ట్లీ 6 years పనిచేయడం జరిగింది. మరి అతి తక్కువ సమయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు పనిచేశారంటే అమితావ్ ఘోష్. కేవలం 20 రోజులు, కేవలం 20 రోజులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేసి అతి తక్కువ కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేసే వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. చూసామైతే మనం మరి ఇండియాలో 2016 సంవత్సరంలో మనకు నోట్ల రద్దు జరిగింది, డిమానిటైజేషన్ అంటాం. ఈ యొక్క రద్దు ఎప్పుడైందంటే 8th November 2016 అయితే అప్పుడు ఊర్జిత్ పటేల్ గారు మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు. ఈయన వచ్చేసి 4th September 2016 నుంచి 10th December 2018 వరకు, అంటే ఆయనకు టెన్యూర్ ఇంకా 1 year ఉంది. అయినప్పటికీ ఆయన దిగిపోవడంతో ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏరి కోరి శక్తికాంత్ దాస్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక పక్క నోట్ల రద్దు, డిమానిటైజేషన్, 500 నోట్లు 1000 నోట్ల రద్దు, కొత్త 500 నోటు, కొత్త 2000 నోట్లు వచ్చింది. ఆ సమయంలో తర్వాత 2000 సంవత్సరంలో కరోనా అటాక్ అయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో చాలా కృషి వహించారనమాట. ఓకే, ఒకసారి చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఎవరంటే ఓ స్మిత్. 3వ వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్. అయితే ఈయనకి రికార్డ్ ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే దేశ్ముఖ్ అని చెప్పాలి. ఆ విధంగా కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఓ స్మిత్ అని చెప్తాం, ఓ స్మిత్. కానీ మన ఇండియన్ ఎవరు ఫస్ట్ అంటే దేశ్ముఖ్ అనమాట. సో 24th వచ్చేసి ఊర్జిత్ పటేల్ గారు, 25th వచ్చేసి శక్తికాంత్ దాస్ గారు, 26th వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేయడం జరిగింది. అయితే మన తెలుగు వాళ్ళు లేరా సార్ అంటే ఎస్, మన తెలుగు వారికి 2 ఉన్నారండి. ఒకటి 21వ గవర్నర్ అయినటువంటి డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21st గవర్నర్ పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్. అదే మాదిరిగా ఇంకొక తెలుగు వ్యక్తి అయినటువంటి 22వ గవర్నర్గా కూడా పనిచేస్తారంటే దూరు సుబ్బారావు గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా సేవలు అందించారనమాట. ఇప్పుడు మరి మనం ఫస్ట్ క్వశ్చన్ అడిగాం కదా, ఏం క్వశ్చన్ అది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? అందరం ఏమనుకుంటాం? ఆప్షన్ ఇస్తాం మీకు, ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, హైదరాబాద్. ఓకే, సో ఎవరు ఉన్నారంటే ఇక్కడ
కోల్కతా నుంచి బాంబేకి వెళ్ళిపోయిందండి. ప్రజెంట్ పర్మనెంట్గా మనకు ముంబైలో ఉంది. అందుకని మనం ముంబైని ఏమంటామంటే భారతదేశానికి రాజధాని ఢిల్లీ అయినప్పటికీ ముంబైని ఆర్థిక రాజధాని పిలుస్తాం. సో ఫినాన్షియల్ క్యాపిటల్ ఏదంటే మనకు ముంబై అనమాట. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1935. సో 1935 ఏప్రిల్ 1 తేదీ నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనకి సెంట్రల్ బ్యాంక్ అనమాట, మనకి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఫస్ట్ నేషనల్ బ్యాంక్ ఇండియాలో ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, నాబార్డా అని అనుకుంటే, సో మొట్టమొదట నేషనల్ బ్యాంక్ ఇండియాలో ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దర్శనాలు మిత్రమా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంశం సావర్కర్ మీద, వీర్ సావర్కర్. సో వీర్ సావర్కర్ పోయం విన్స్ ఫస్ట్ ప్రేరణ గీత్ అవార్డు అనమాట. ఫస్ట్ ప్రేరణ గీత్ అవార్డు అంటే మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అవార్డు ప్రవేశపెట్టింది. మరి యొక్క మొట్టమొదటి అవార్డు ఎవరికి వచ్చిందంటే సావర్కర్ రచించిన పోయంకు ఈ యొక్క అవార్డు రావడం జరిగిందనమాట. అందువల్ల ఇది మనకు ముఖ్యంగా వార్తల్లో నిలిచిన అంశంగా మారింది. సో మరి వీర్ సావర్కర్ ఎవరంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, పొలిటీషియన్, యాక్టివిస్టు మరియు రైటర్ కూడా. ఫ్రీడమ్ ఫైటర్. సో ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ సావర్కర్, సింపుల్గా వీడి సావర్కర్ అంటాం. ఈయన పోయం అయినటువంటి అనదిమి అనంతిమి అనే పోయంకు గాను విల్ రిసీవ్ ది ఫస్ట్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత అవార్డు పొందిందనమాట. సో 2020 సంవత్సరంలో ఈ యొక్క అవార్డును ప్రతిష్ఠించారు. మరి మొట్టమొదటిగా ఈ యొక్క ఛత్రపతి సంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత అవార్డును వీర సావర్కర్ రచించినటువంటి అనంతిమి అనే పోయంకు గాను రావడం జరిగింది. ద మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ దిస్ అవార్డ్ టు ఆనర్ ది లెగసీ ఆఫ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. But this award includes a cash prize of rupees 2 lakh and memento. ఈ యొక్క అవార్డు కింద 2 లక్షల నగదు బహుమతి మరియు ఒక మెమెంటో ఇవ్వడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ టు ది అవార్డ్ అండ్ ఇట్ విల్ బీ గివెన్ యాన్యువలీ. ఈ యొక్క అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తారు. అయితే 2025 నాడు ఇచ్చినటువంటిది మొట్టమొదటి ప్రైజ్ అనమాట, మొట్టమొదటి అవార్డు అనమాట. మరి చూస్తే వీర సావర్కర్ గారు 25 మే 1983లో జన్మించారు. 26 ఫిబ్రవరి 1966లో మరణించారనమాట. ఈయన పొలిటికల్ లీడర్, ఫ్రీడమ్ ఫైటర్, యాక్టివిస్టు, రైటర్. అదే మాదిరిగా ఈయన పొలిటికల్ పార్టీది హిందూ మహాసభ అనే పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారనమాట. ఇది అంటే వీడి సావర్కర్ అంటే మనకు గుర్తుకొచ్చేది హిందుత్వ అంటే సావర్కర్ అంటే హిందుత్వ అనే దాన్ని ఈయన మంచిగా తీసుకురావడం జరిగింది, వీడి సావర్కర్. నెక్స్ట్ చూస్తే ట్రంప్ $5 మిలియన్ గోల్డ్ కార్డ్ వీసా ఫర్ యుఎస్ సిటిజన్షిప్. మరి చూస్తూ ఉన్నాం, ఎవరైతే అక్రమంగా నివసిస్తూ ఉన్నారో అమెరికాలో వాళ్ళందరినీ కూడా ట్రంప్ గారు వాళ్ళ దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అది కూడా చేతులకు చూసే ఉన్నాం. ఇది చాలా దేశాలు నచ్చలేదు. ఇండియాలో కూడా చాలామంది రావడం జరిగింది బిడిల్ వేసి తీసుకురావడంతో. కానీ తప్పదు, ఎందుకంటే వాళ్ళ చట్టాల ప్రకారం అది ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళ చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సింది. ఎవరైనా సరే, ఎంత మిత్రుడైనా సరే, మన మిత్రుడని చెప్తుంటే మిత్రుడైనా సరే వాళ్ళ రూల్కి మనం వ్యతిరేకంగా పోలేం. మరి ఆ విధంగా కాకుండా ఎవరైనా సరే మాకు సిటిజన్షిప్ కావాలనుకుంటే మీరు మాకు $5 మిలియన్ ఇవ్వండి, మేము మీకు గోల్డ్ కార్డ్ ఇస్తాము అని ఒక బిజినెస్ స్ట్రాటజీని ట్రంప్ గారు తీసుకురావడం జరిగింది. ట్రంప్ అనౌన్స్డ్ ఏ $5 మిలియన్ gold card visa replacing the EB-5 program, offering a path to US citizenship for wealthy investors. The current EB-5 program requiring $800,000 to $1.05 million investments, creating US jobs, faces criticism over fraud and misuse anamata. The new visa aims to attract high net worth individuals, granting green card privileges through financial investments. కాబట్టి ఎవరికైనా సరే యుఎస్ గోల్డ్ కార్డు కావాలంటే వాళ్ళు $5 మిలియన్ పే చేస్తే వాళ్ళు యుఎస్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట.
మరి చూసాం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ స్థానంలో ఈయన రావడం జరిగింది. మరి వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జేడి వాన్స్ మన తెలుగు వాళ్ళకు అల్లుడు అని చెప్తాం. మరియు FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకు ఇండియాకి ఏ విధంగా అయితే మనకి CBI ఉందో అమెరికాకి ఆ విధంగా FBI ఉంటుందన్నమాట. దీనికి డైరెక్టర్ ఎవరంటే కశ్యప్ పటేల్. ఇలా తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ చూస్తే తెలుగు మేడ్ మ్యాండేటరీ ఇన్ తెలంగాణ స్కూల్స్ ఫ్రమ్ 2025-26. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగును తెలంగాణలో కంపల్సరిగా చేయడం జరిగింది. కంపల్సరిగా తెలుగు నేర్చుకోవాల్సిందే. హిందీ చదువు నువ్వు ఏ లాంగ్వేజ్ సంబంధం లేదు, కంపల్సరిగా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చదువుతున్నా కూడా, ఏ స్కూల్ చదువుతున్నా కూడా డెఫినెట్గా తెలుగు నేర్చుకోవాల్సిందే. చెప్పాలంటే చాలా మంచిది. ఎందుకంటే కర్ణాటకలో ఒక కన్నడ ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. తెలంగాణ వాళ్ళు, మన తమిళనాడు వాళ్ళు తెలుసుగా వీళ్ళ వీరాభిమానులు. ఇండియాలోనే వీరాభిమానులు ఎవరంటే తమిళ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు తెలుగుని పట్టించుకోవాలి అసలు. అందువల్ల ఇటీవల కాలంలో చాలామంది పిల్లలు కూడా తెలుగు రావడంలే, తెలుగు చదవలేకపోతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన అయితే మాత్రం నేను హార్ట్ఫుల్గా ఓకే చెప్తున్నాం. ఎందుకంటే తెలుగు మర్చిపోతున్నారు. ఇప్పటికీ మాకు ఇప్పుడే తరానికి తెలుగు అసలు రావడంలే. ఇంకొక 20-30 ఇయర్స్ పోతే అసలు తెలుగు రాదు. ఇప్పుడు తెలుగు రాయాలన్నా కూడా మనం రాయడంలే. MANAM మనము రావాలంటే రాయడంలే. RAVL రాస్తారు. మొత్తం తెలుగు కూనైపోతుంది. అట్లీస్ట్ దీనివల్లైనా సరే ఇంకో కొన్ని సంవత్సరాల పాటైనా సరే మన తెలుగును కాపాడుకోవచ్చు. ఇదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా పెడితే బాగుంటుందనేసి భావిస్తున్నాం. తెలుగు విల్ కంపల్సరీ ఫర్ క్లాస్ 1 to 10 across all boards in Telangana from 25-26. The 2018 Act is being fully enforced under CM Revanth Reddy's government after earlier delays. A simplified Telugu టెక్స్ట్ బుక్, ఇది మరి కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింప్లిఫైడ్ తెలుగు టెక్స్ట్ బుక్ వెన్నెల ఓకే ఈ బుక్లో ఉంటుంది. విల్ హెల్ప్ నాన్ తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ అడాప్ట్ ఈజీలీ. ఎందుకంటే మరి హైదరాబాద్ అనేది ఒక తెలుగు వాళ్ళు మాత్రమే అన్వేషించేది. అక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నారు. గుజరాతీలు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మన కన్నడిగులు ఉన్నారు, తమిళీయులు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది ఒక గ్లోబల్ సిటీ, గ్లోబల్ హబ్లాగా మారిపోయింది. కాబట్టి అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటుగా విదేశాల వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ ఈజీగా ఉండే అర్థంతో తెలుగు సింప్లిఫైడ్ తెలుగు టెక్స్ట్ బుక్ అంటే వెన్నెల అనే బుక్ను ఇది ఏమంటే నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసిన విధంగా ఉందన్నమాట. ఇది ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. అయితే చూస్తే దీన్ని మనం చూడాల్సిందేమంటే మరి తెలుగు చెప్తున్నా కాబట్టి మరి తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు, తెలంగాణలో ఎప్పుడు కూడా చూస్తే మరియు తెలుగు లాంగ్వేజ్ డే అనేది ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 29th ఆగస్టు అనమాట. గిడుగు వెంకట రామమూర్తి ఈయన వచ్చేసి కవి, ఫేమస్ కవి అనమాట, పోయట్. మరి ఆయన జయంతిని పురస్కరించుకొని గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 29th ఆగస్టు నాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్ జరపడం జరుగుతుంది. మరి తెలంగాణ అయితే తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్ లేదు. ఇక్కడ ఏముందంటే తెలంగాణ లాంగ్వేజ్ డే ఎప్పుడంటే 9th సెప్టెంబర్. సో 9th సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కాళోజీ నారాయణరావు గారి జయంతి పురస్కరించుకొని మనం 9th సెప్టెంబర్ నాడు తెలంగాణ లాంగ్వేజ్ డేను మనం జరుపుకుంటున్నాం. మరి ఇక్కడ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో గిడుగు వెంకటరామమూర్తి గారు అయితే తెలంగాణలో కాళోజీ నారాయణరావు గారు. మరి ఇండియాలో టీచర్స్ ఎప్పుడు చేసుకుంటున్నామంటే 5th సెప్టెంబర్ మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మరి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 25th ఫిబ్రవరి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ సహకారంతో యుఎన్ఓ దీన్ని గుర్తించనమాట. 21st ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే జరుపుకోవడం జరుగుతుంది. మరి హిందీ డే ఎప్పుడంటే అంటే మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి 10th జనవరి. సో 10th జనవరి నాడు మన హిందీ డే జరుపుకుంటున్నాం. ఓకే, ఇది మరి కంపల్సరీ నేర్చుకోవాలి. సో టీచర్స్ డే 5th సెప్టెంబర్, తెలంగాణ లాంగ్వేజ్ డే 9th సెప్టెంబర్, తెలుగు లాంగ్వేజ్ డే 29th ఆగస్ట్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 21st ఫిబ్రవరి, హిందీ డే 10th జనవరి. ఈ కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రమా, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. నెక్స్ట్ చూస్తే మరి 12 జ్యోతిర్లింగాలు
సో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు ముఖ్యంగా రైల్వేస్ ఎస్ఎస్సిలో స్ట్రాటజీ పరంగా ఇది మనకు కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ మొత్తం 12. ఈ 12 కూడా ఏమంటే శివ టెంపుల్స్. మన భారతదేశ వ్యాప్తంగా మొత్తం చాలా ఫేమస్ శివ టెంపుల్స్ అనమాట ఇవి. వాటి మన జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అని కూడా అంటాం. మరి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం 12 ఉన్నాయి కదా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మీకు నేర్పిస్తాను. ఫస్ట్ ఒకసారి 12 ఒకసారి చూద్దాం. ఒకటి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున, తమిళనాడు రామేశ్వరం. ఈ 2 మాత్రమే ఉన్నాయి. మొత్తం 12లో 2 మాత్రమే మనకు సౌత్ ఇండియాలో ఉన్నాయి. మరి మిగతా 10 కూడా నార్త్ ఇండియా అనమాట. అందులో ఎక్కువ ఉండేది మనకు మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ముఖ్యంగా మనకు భీమశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వరం ఈ 3 మన మహారాష్ట్ర ఉన్నాయి. ఇందులో ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కృష్ణేశ్వరం వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తించబడింది అనమాట. మధ్యప్రదేశ్లో వచ్చేసి మనకు ఓంకారేశ్వర మరి మహాకాళేశ్వర, ఓంకారేశ్వర మరి మహాకాళేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అనమాట. తర్వాత చూస్తే గుజరాత్లో చూస్తే సోమనాథ మరియు నాగేశ్వర్ ఈ 2 ఉన్నాయి. మరియు జార్ఖండ్లో అయితే ఒకటి ఉంది, వైద్యనాథ్ మాత్రం ఉంది, వైద్యనాథ. ఉత్తరప్రదేశ్ అయితే మాత్రం విఘ్నేశ్వర అంటే సింపుల్గా మనం కాశీ విశ్వనాథ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఉత్తరాఖండ్ వచ్చేసి కేదార్నాథ్. సో మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్లో ఇవి అడిగారనమాట, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో శ్రీశైలం మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, రామేశ్వరం తమిళనాడు, భీమశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్ మహారాష్ట్ర, ఓంకారేశ్వర మహాకాళేశ్వర మధ్యప్రదేశ్, జార్ఖండ్ వైద్యనాథ్, సోమనాథ్ నాగేశ్వర్ గుజరాత్, ఉత్తరప్రదేశ్ వచ్చి విశ్వేశ్వర కాశీ విశ్వనాథ ఆలయం అంటాం. మరి ఉత్తరాఖండ్ వచ్చేసి కేదార్నాథ్. ఇవి మనకు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. మరి మనం అన్నీ బయాట్ చేస్తే కొండలు మర్చిపోదాం. వీటిని షార్ట్కట్ ఒకసారి చూద్దాం. మరి ఏమిది ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 శివ టెంపుల్స్. సో మన స్టేట్తో స్టార్ట్ చేస్తాం. మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలంగాణలో ద్వాదశ జ్యోతిర్లింగం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది చాలా సింపుల్, అందరూ తెలుసు. శ్రీశైల మల్లికార్జున స్వామి అనేది అందరికీ తెలుసు అనమాట ఇక్కడ. కాబట్టి దీనికి కోడ్ అంటూ అవసరం ఏం లేదు. ఓకేనా. కాబట్టి శ్రీశైల మల్లికార్జున. ఓకే. శ్రీశైల మల్లికార్జున ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. తర్వాత మన పక్క రాష్ట్రం రామేశ్వరం. రాముడు సీతను అన్వేషణ పోయినప్పుడు తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి ఎగిరి అంటే మన అక్కడి నుంచి పక్కనే శ్రీలంక ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత మరి సీత జాడ కొరకు తమిళనాడుకి వెళ్ళాడు శ్రీరాముడు అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ రామేశ్వరం. సో రామేశ్వరం వచ్చేసి తమిళనాడు. ఇది మనకి ఈజీని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మన సౌత్ ఇండియా నుంచి 2 ఉంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ సింపులే గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీశైల మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ కూడా ఉన్నారు అక్కడే. మరి రామేశ్వరం వచ్చేసి రాముడు అక్కడ అడుగుపెట్టాడు అని గుర్తుపెట్టుకొని చివరిలో తమిళనాడు. తర్వాత మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3 ఉన్నాయండి. సో మహారాష్ట్రలో 3 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 12లో 3 ఒక మహారాష్ట్ర నుంచి ఉన్నాయి. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వీటినంటే చూడండి ఒకసారి. భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్ ఈ 3 కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఈ 3 కూడా మనకు మహారాష్ట్ర. ఏమిటి? భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్. గురించి కూడా భీముడు, కృష్ణుడు, త్రయంబ 3 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. భీముడు, కృష్ణుడు, ఈశ్వరుడు అనుకోండి. అన్ని చోట్ల ఈశ్వరు వస్తుంటాం మనకు. ఈశ్వర అంటే కాబట్టి మనకు అది లేకుండా త్రయంబ అని పెట్టు. త్రై అంటే 3 కదా. సో మహారాష్ట్రలో మొత్తం 3 ఉన్నాయి. కాబట్టి ఎవరు 3 ఉంటే భీముడు, కృష్ణుడు, త్రయంబు. ఓకే. సో మహారాష్ట్ర 3 భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్. భీముడు, కృష్ణుడు, త్రయంబకేశ్వర్. నెక్స్ట్ చూస్తే మనకు మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయండి. సో మధ్యప్రదేశ్ మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓంకారేశ్వర, మహాకాళేశ్వర్. సో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ 2 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓం మహాకాళి అంటూ ఉంటాం. కాబట్టి ఓం కాళేశ్వర్ మరి మహాకాళేశ్వర్ 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓం మహాకాళి ఈ 2 ఎక్కడ ఉంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి.
2 ఉన్నాయి ఇక్కడ కూడా. ఎన్ని ఉన్నాయి మిత్రమా? 2 ఉన్నాయి. మరి మహారాష్ట్ర పక్కనే మనకు ఏముంది? గుజరాత్ ఉంది. గుజరాత్ అనేది మహారాష్ట్ర నుంచి విడిపోయిన రాష్ట్రం. ఈ 2 కలుపుకుంటే మనకు మొత్తం 5 ఉంటాయి. అంటే మొత్తం 12లో 5 ఎక్కడున్నాయంటే మనకు మహారాష్ట్ర అండ్ గుజరాతే. ఒకప్పుడు గుజరాత్ కూడా మహారాష్ట్ర భాగమే కదా. మరి గుజరాత్ ఏముందంటే మనకు సోమనాథ టెంపుల్ మన నాగేశ్వర్. సో సోముడు నాగుడు, సోముడు మరి నాగుడు. సోముడు నాగుడు ఎక్కడున్నారంటే గుజరాత్లో ఉన్నారు. సోముడు నాగుడు ఎక్కడున్నారు? గుజరాత్లో ఉన్నారు. ఇక్కడ సోమనాథ టెంపుల్ అండ్ నాగేశ్వర టెంపుల్ ఎక్కడుంటే 2 కూడా గుజరాత్. 2 కూడా మనకు గుజరాత్ అనమాట. తర్వాత వైద్యనాథ్ జార్ఖండ్. సో జార్ఖండ్లో ఎక్కువ అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ వైద్యానికి చాలా అనుకూలమైన ప్రదేశం అని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ మనకు చాలా మంచి చెట్లు ఉంటాయి, వాటి మనం వైద్యం తయారు చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ వచ్చేసి వైద్యనాథ్ చేసి జార్ఖండ్. మరి యూపీ అంటే మనకు చూడండి అంత పెద్ద రాష్ట్రమైనప్పటికీ మనకు ఒకటి యూపీలో ఒకటి అది కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కాశీ విశ్వేశ్వర్. మనకు తెలుసు కాశీ ఎక్కడుంది. సో మనం అందరూ కాశీకి వెళ్తూ ఉన్నాం. ఎక్కడుంది కాశీ అంటే ఉత్తరప్రదేశ్. కాశీకి వెళ్ళాలంటే మనం ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టాలా. ఓకేనా? ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కేదార్నాథ్. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అనేక ఎగ్జామ్స్ దీన్ని అడగడం జరిగింది. ఉత్తరాఖండ్, దీన్ని దైవభూమి అని కూడా అంటాం ఉత్తరాఖండ్ను. ఇది కేదార్నాథ్ ఆలయం ఉంది ఇక్కడ, కేదార్నాథ్. సో ఉత్తరాఖండ్ కేదార్నాథ్. చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి. తమిళనాడు వచ్చేసి రాముడు కాబట్టి రామేశ్వరం. మహారాష్ట్ర 3 ఉన్నారు, భీముడు కృష్ణుడు. 3 కలిసి త్రయంబు కాబట్టి భీముడు అంటే భీమేశంకర్, కృష్ణుడు అంటే కృష్ణేశ్వర్, త్రయంబు అంటే 3 త్రయంబకేశ్వర్. మరి పక్కనే మహారాష్ట్ర పక్కనే గుజరాత్ ఉంది, అక్కడ 2 ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరున్నారు అక్కడ గుజరాత్లో అంటే సోముడు నాగేశ్వరుడు ఉన్నాడు. సోముడు నాగేశ్వరుడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాబట్టి సోముడు అంటే సోమనాథ్, నాగేశ్వరుడు వీళ్ళిద్దరు గుజరాత్లో ఉన్నారు. మరి పక్కన మధ్యప్రదేశ్లో కూడా 2 ఉన్నారు. ఓం మహాకాళి, ఓం భద్రకాళి అన్నట్లు ఓం మహాకాళి కాబట్టి ఓంకారేశ్వర్ మరి మహాకాళేశ్వర్ 2 కూడా మనకి మధ్యప్రదేశ్ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అనమాట. తర్వాత వైద్యనాథ్. వైద్యానికి జార్ఖండ్ అనుకూలమైన ప్రదేశంగా ఉంటుంది. అక్కడ చాలా మినరల్స్ ఉన్నాయి. సో జార్ఖండ్ చాలా మినరల్స్ ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉంది ఇక్కడ వైద్యానికి. కాబట్టి వైద్యనాథ్ వచ్చేసి జార్ఖండ్. మరి కాశీ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి కాశీ విశ్వనేశ్వర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ కేదార్నాథ్ వచ్చేసి ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ అనేది యూపీ నుంచి విడిపోయింది కదా. ఉత్తరాఖండ్ యూపీ నుంచి విడిపోయింది కాబట్టి కాశీ విశ్వేశ్వర్, కేదార్నాథ్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. సో ఇవి చాలా సింపుల్గా మీరు నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కూడా మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.